నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని విద్యా సంస్థలో 10th ఫలితాల సందడి, మెరిట్ మార్కులు సాధించిన విజేతలకు అభినందనలు. ఆ ముగ్గురు అధికారులు విశిష్ట అతిథులై ప్రారంభించిన సత్యాస్ ఫ్యామిలీ రెస్టారెంట్. విశేష అభిషేక పూజలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతోత్సవాలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేసిన 10th పరీక్ష ఫలితాల్లో ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు మెరిట్ మార్కులతో ప్రపంచాన్ని సృష్టించారని ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో గల ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు సాధించిన విజయాన్ని వివరించారు. 586 నుండి 594 వరకు 5 విద్యార్థులు మెరిట్ మార్కులు సాధించారని వారిని మీడియా ముఖంగా ప్రత్యేకంగా అభినందించారు. 99% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. పట్టణంలోని 2 బ్రాంచ్ల ద్వారా మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థుల్ని దుశాల్వాతో సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ స్కూల్స్ డీన్ వాసిరెడ్డి కిషోర్ బాబు, సీతారామమ్మ, సుహాసిని, జయంతి, విజయకుమారి, ప్రసన్న లక్ష్మి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివనారాయణ, కృష్ణారెడ్డి, ఏవో కిరణ్, శ్రీలక్ష్మి తదితర ఉపాధ్యాయులు, విజేతలైన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించినటువంటి 10th ఫలితాల్లో తెనాలి ఇండియన్ స్ప్రింగ్స్ విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచారు. వాటిలో 600 మార్కులకు గాను 594, 593, 592, 590 లాంటి అత్యున్నతమైనటువంటి మార్కుల్ని సాధించడం జరిగింది. వీరిలో ముఖ్యంగా 585 పైన 7, 575 పైన 11 మంది, 550 పైన 38 మంది, 525 పైన 49 మంది, 500 పైన మార్కులు సాధించిన వారు 67 మంది విద్యార్థులు 500 మార్కులు పైన మార్కులు సాధించడం జరిగింది. మొత్తం తెనాలి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ 2 క్యాంపస్ల్లో, ఒకటి గంగానమ్మపేట క్యాంపస్సు, రెండోది చెంచుపేటలో ఉన్నటువంటి క్యాంపస్సు. 2 క్యాంపస్ల నుంచి 132 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 132 మంది విద్యార్థుల్లో 67 మంది విద్యార్థులు సుమారుగా 500 పైన మార్కులు సాధించడం జరిగింది. అకాడమిక్ ప్లానింగు సంవత్సరం మొత్తము వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, మంత్లీ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టూడెంట్స్ని మానిటరింగ్, ఇవన్నీ కూడా వెరిసి మనకి ఈరోజు ఇలాంటి ఫలితాలు రావడానికి ముఖ్య కారణం. నా పేరు ఎల్లమాటి సారా, నాది వరహాపురం. నాకు 593 వచ్చాయి. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో చదువుతున్నాను. ఈ క్రెడిట్ మొత్తం నా టీచర్స్కి, డీన్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, సిఓ సార్కి చెందుతుంది. థ్యాంక్ యూ. నా పేరు నేహ, నాకు 586 మార్క్స్ వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా నేను డీన్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, అందరి టీచర్స్కి, ముఖ్యంగా మా పేరెంట్స్కి ఇస్తాను. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్, అందరికి. ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా స్టడీ, పిల్లోడు మాకు 1వ తరగతి నుంచి ఇప్పుడు వరకు 10th వరకు కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్లోనే కంటిన్యూగా ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చదువులో కానీ, కమ్యూనికేషన్లో కానీ, రెస్పాండ్ అయ్యే విధానం కానీ అన్ని రకాలుగా కూడా మాకు ఏం ఇబ్బంది అనేది లేదు. స్టిల్ ఈ బాబు ఇప్పుడు కూడా ఎల్కేజీ నర్సరీ నుంచి ఇప్పటి వరకు ఇక్కడే కంటిన్యూ అయ్యాడు. 574 మార్క్స్ సాధించాడు. సబ్జెక్ట్ పరంగా కూడా పిల్లోడికి గుడ్ నాలెడ్జ్ అనేది ఇవ్వగలిగారు అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను ఈ మాట మాత్రం. దీనికి సపోర్ట్ చేసిన మా ఎన్ఆర్ఐ స్టాఫ్ మొత్తానికి కూడా కృతజ్ఞతని. సేమ్ అదే ఆ యొక్క ఇదితోనే ఇప్పుడు అట్ ద ప్రజెంట్ ఇప్పుడు కూడా జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కూడా ఇక్కడే ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఇంకో 10 మందికి మేము కూడా మౌత్ పబ్లిసిటీ చేయగలిగాము. దానికి కారణం ఏంటంటే వీళ్ళ మీద ఇది కాదు, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, రిజల్ట్ ఉంది, దాన్ని అనలైజ్ చేసుకొని అందరికీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయగలిగాము. విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు, వ్యక్తిగత శ్రద్ధ కారణంగా తమ విద్యార్థులు 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ఎండీ మురళీకాంత్ దాసరి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 10th పరీక్షల విడుదల చేసిన నేపథ్యంలో గురువారం నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ఎంపీ మురళీకాంత్ దాసరి మాట్లాడారు. 10th ఫలితాల్లో తమ సంస్థ నుండి 93 మంది పరీక్షలు రాయగా 93 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 592 మార్కులు సాధించిన వివిఎస్ షణ్ముఖ, 590 మార్కులు సాధించిన షేక్ మహబూబ్ జానీలను మెమెంటోలతో సత్కరించారు. 70 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ దాసరి, 15 ఉపాధ్యాయులు, విజేతలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాకు టోటల్గా ఎస్ఎస్సి ఏపీ ఎస్ఎస్సిలో 593 వచ్చాయి 600కి. ఇది కేవలం నెహ్రూ నికేతన్ స్కూల్ వల్లే. బెస్ట్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తున్నారు నెహ్రూ నికేతన్ స్కూల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి స్కూల్కి. ఇది నేను, మా అమ్మ, మా టీచర్స్ యొక్క టీమ్ ఎఫర్ట్ వల్లే నాకు 593 వచ్చాయి. థ్యాంక్స్. నా పేరు వి అభిరామ్ హర్ష. My name is Sheikh Mahbub Jani. So I secured 590 marks. I am really very happy with these marks. I had set up the target like as 595, just 5 marks behind my target. No problem. I gave my best. I can able to remember this all my efforts, my sleepless nights. I really this day I cannot able to forget in my life. Just ending my day with a lot of happiness. And the main reason behind my marks is effort. My efforts are 50%. Another 50% are my teachers who had guided me to reach this type of success in my life. So I'm really thankful for my all the teachers, and thank you for my honorable MD sir and Geeta ma'am. Thank you very much. My name is Santosh and I scored 571 in my board exams. I am very lucky to study in this school. I have been studying here since the first grade, and this decade has been the best decade of my life. And I thank every single teacher and respected MD sir and Geeta ma'am for being in this wonderful journey. 93 members అటెండ్ అయితే అందులో 70 మెంబర్స్కి 500+ వచ్చింది. సో ఇది మా స్కూల్ రికార్డ్. ఇది అవుట్ ఆఫ్ 93, 70 మెంబర్స్ గాట్ 500+ అండ్ 593 ఇస్ ది స్కూల్ టాప్. సో మేము వందల మంది స్టూడెంట్స్ని పంపించి అందులో 70 మందికో 80 మందికో 500+ అచీవ్ చేయించి అది కాదండి. సో చాలా తక్కువ మందిని మేము పంపిస్తూ ఉంటాం. అందులో అందరూ కూడా చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో మా స్కూల్ స్పెషాలిటీ అంటే మేము అదే చెప్తాము. అండ్ టోటల్ స్కూల్ యావరేజ్ కూడా 530 మార్క్స్ వచ్చినాయి. అంటే సగటున ప్రతి పిల్లవాడికి కూడా 530 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. సో ఇది మేము ఈ అచీవ్మెంట్ అనేది స్టూడెంట్స్ ఎంత ఎఫర్ట్ పెట్టారో మా టీచర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ తోటి, అంతే డెడికేషన్ తోటి పిల్లల్ని గైడ్ చేసి వాళ్ళని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పి వాళ్ళని త్రూ అవుట్ ఈ జర్నీలో గైడ్ చేసి వాళ్ళకి ఈ సక్సెస్ మేము వాళ్ళు చూడగలిగామంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ మెయిన్ నెహ్రూ నికేతన్ రిజల్ట్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన అనాలిసిస్ ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ 1 or 2 స్టూడెంట్స్ హు హ్యావ్ సెక్యూర్డ్ దీస్ పర్టికులర్ మార్క్స్. అవుట్ ఆఫ్ ఈ 93 స్టూడెంట్స్లో 35 స్టూడెంట్స్కి మోర్ దెన్ 550 మార్క్స్ వచ్చినాయి. అలాగే 70 స్టూడెంట్స్కి అబౌవ్ 500 మార్క్స్ వచ్చినాయి. సో దిస్ టోటలీ ప్రూవ్స్ దట్ we concentrate on each and every student. సో ఏదో ఒక వేరే స్కూల్స్లో లాగా మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని లేదా ఒక సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇలా కాకుండా we try to concentrate and look forward every student to get the better marks, and that is where పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. త్రూఅవుట్ ఈ 10th క్లాస్ అకాడమిక్ ఇయర్లో మేము ఒక 3-4 పేరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఉన్న కన్సర్న్స్ పేరెంట్స్తో డిస్కస్ చేశాము. సో అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల బిహేవియర్ ఇవన్నీ చెప్పడంతో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటము. సో దిస్ ఈజ్ ఆల్ ఏ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ త్రూ విచ్ వీ మేడ్ దిస్ పర్టికులర్ సక్సెస్ఫుల్ రిజల్ట్. And in this particular result, it's efforts of the students, the dedication of the teachers, and of course the support of the parents is highly appreciable. విభిన్న రంగాలకు నిలవై ఆంధ్ర ప్యారిస్ గా అవినీతికి ఎక్కిన తెనాలి షెడ్ రుచుల భోజనం పసందుగా పంచేందుకు సత్యాస్ పేరిట సకుటుంబ సందర్శన రెస్టారెంట్ ఏర్పాటు కావడం, విభిన్న శాఖల ఉన్నతాధికారులు విశేష అతిథులుగా పాల్గొని ప్రారంభించిన శుభ సమయంలో నవ్వుల పువ్వుల సందడి చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సత్య ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన సిటీ యూనియన్ బ్యాంక్ పైన ఆధునికతకు అద్దం పడుతూ సాంప్రదాయ వెజ్ నాన్ వెజ్ వంటకాన్ని భోజన ప్రియులకు చేరువ చేసే సంకల్పంతో రూపుదిద్దుకున్న సత్యాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను గురువారం డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ జి రామ్ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణలు విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నేటి తరం అభిరుచులు పంచే సత్యాస్ ప్రాంగణంలో అమర్చిన తైలవర్ణ చిత్రాలు నాటి మన గ్రామీణ సంస్కృతిని చాటుతున్నారు. విశాలమైన డైనింగ్ హాల్ తో పాటు మినీ
మీటింగ్లు, ఫంక్షన్లకు ప్రొజెక్టర్ స్క్రీన్ సౌకర్యం ప్రాధాన్యత చాటుతున్నాయి. జ్యోతి ప్రజ్వలనతో సత్వాసులు ప్రారంభించిన అధికారులు మాట్లాడారు. షడ్రుచుల వంటకాలను సర్వ్ చేసే వేదికగా సకుటుంబంగా సందర్శనిగా తెనాలిలో ఉన్నతిని చాటుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అతిథుల్ని సంస్థ నిర్వాహకులు సత్య సముచిత రీతిని సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. ప్రారంభ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు కన్నుల పండుగగా విశేషంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలో శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం నందు లక్ష్మీ నరసింహస్వామివారి జయంతోత్సవాలు విశేష పూజలతో నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, మన్యసూక్త రుద్ర హోమం, సహస్రనామార్చన పూజలు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ విశిష్టతను కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా అంతర్ ఆలయంలో వేయించేస్తున్న ఆంజనేయ స్వామివారికి నెల 12వ తేదీన హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 15వ తేదీ శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంతా పాటు అన్న సమారాధన కార్యక్రమాలు ఉంటాయన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, అనంతరం స్వామివారికి మన్యసూక్త హోమము, తర్వాత ఈ స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఈ స్వామివారి జయంతి సందర్భంగా అనేక వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. ఈ నాజర్పేటలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఈ సంవత్సరంతో ఈ దేవాలయం 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. తెనాల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇంత పురాతనమైన దేవాలయం మన తెనాలి నాజర్పేటలో మాత్రమే ఉంది. పరిసరాల్లో మన ఎక్కడా లేదు. ఇటువంటి భాగ్యం నరసింహస్వామి మన తెనాలి పరిసర ప్రాంత భక్తులకు కలగజేశారు. మే 12వ తారీఖు హనుమ జయంతి, మే 15 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించబడును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడును. మే 15వ తారీఖు ఈ అవకాశాన్ని ఈ భక్తులందరూ సద్వినియోగం చేసుకొని అనంతరం అనేక వేల మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయవనేది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేసిన 10th ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థ తెనాలి శాఖ ఏజీఎం శివ నాగరాజు పేర్కొన్నారు. స్థానిక గంగనమ్మపేటలోని నారాయణ విద్యా సంస్థలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 10th పరీక్షల్లో నారాయణ విజేతల వివరాలని ఏజీఎం శివనాగరాజు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 598 మార్కులు సాధించారని తెలిపారు. తెనాలి శాఖలో తాడపల్లి సంతోష్ 594, మేర్ల ఇందు 592, దగ్గుమల్లి హారిక 591, జరీఫా మొహమ్మద్ 590 మార్కులు సాధించినట్లు తెలిపారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, ప్రిన్సిపల్ నాగలక్ష్మి, వెంకయ్య, లక్ష్మి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్ తాడేపల్లి. రీసెంట్గా మార్చ్లో జరిగిన ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో నేను పాల్గొని రాసిచుండగా నాకు 594 వచ్చినాయి. మొత్తం తెనాలి నారాయణ స్కూల్లో టాప్ 1 వచ్చాను. మా టీచర్స్ దీనికి చాలా సపోర్ట్గా ఉన్నారు. ప్లస్ మా అందరికీ కేర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మమ్మీ డాడీ కూడా నన్ను బాగా చూసుకొని నన్ను రోజు స్కూల్ పంపి నన్ను చదువుల్లో బాగా తోడ్పడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. లిఖిత ఆదిముల్లా. నేను ఏపీ 10th ఎస్ఎస్సి బోర్డులో నేను ఎగ్జామ్స్ రాసిన తర్వాత నాకు 584 మార్కులు వచ్చాయి. నాకు ఎంతగానో టీచర్స్ మా స్కూల్ ఎంతగానో సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలో రాష్ట్ర స్థాయిలో 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి
ఒక్కరికి కాకుండా 10 మంది విద్యార్థులకు 598 మార్కులు సాధించి స్టేట్ నంబర్ 1 మార్కులు సాధించడంలో నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సో ఈరోజు విడుదలైనటువంటి ఫలితాల్లో డెల్టా జోన్లో ఉన్నటువంటి తెనాలి బ్రాంచ్కి సంబంధించిన సంతోష్ 594 మార్కులు సాధించి సో తెనాలికే గర్వకారణంగా నిలిచాడు. ఇది స్టేట్ టాప్ 5 మార్క్స్, 5th మార్క్. సో మన దగ్గర ఉన్నటువంటి చదివినటువంటి ప్రతి 3 స్టూడెంట్స్లో 2కి 550 పైన మార్క్స్ వచ్చినాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అంటే ప్రతి 3లో కూడా 2కి 550 మార్క్స్ వచ్చినాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. 355 మంది స్టూడెంట్స్ వాళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 510 మార్కులు. అంటే ప్రతి స్టూడెంటు యావరేజ్ 510 మార్కులు. అంటే నారాయణ విద్యా సంస్థలో చదివేటటువంటి ప్రతి స్టూడెంట్ని కేర్గా ఎంత జాగ్రత్తగా పట్టించుకొని మంత అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తారని తెలియజేయడానికి ఈ ఫలితాలే నిదర్శనం. నేను వచ్చిన రోజు ఫస్ట్ ఆర్ సెకండ్ డే తను గ్రౌండ్లో కూర్చున్నాడు. ఏంటంటే ఏంటి ఆడుకోవేంటానా నువ్వు అంటే వై ఆర్ నాట్ ప్లేయింగ్ అంటే మ్యామ్ ఐ డోంట్ లైక్ టు ప్లే, ఐ డోంట్ నో టు ప్లే, ఇఫ్ యూ వాంట్ మీ టు ప్లే ఐ ప్లే. నాకు అనిపించింది ఇలాంటి కిడ్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. సో తల్లిదండ్రులు బ్లెస్డ్ అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బిహేవియర్తో ఉన్నాడు. రియల్లీ మా పాప అడిగింది ఇందాక ఎవరికి వచ్చింది మీ ఫేవరెట్ కిడ్కి వచ్చిందా అది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో మన ఫ్రెండ్కి వస్తే అది స్కూల్కి వచ్చినట్టే కాబట్టి మనందరం కూడా వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ మృతికి సంతాప సూచకంగా భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. గురువారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు నాదెండ్ల భాస్కర్ మృతి తీరం లోటని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నాదెండ్ల భాస్కర్ చిత్రపటం చెంత పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, తెనాలిపట్న 2వ మండల అధ్యక్షుడు దేవరాజ్, రూరల్ మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్, 3వ మండల అధ్యక్షులు వై సందీప్ రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమిరిస రఘు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానంద కిషోర్, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుండప్రేణి పూర్ణచంద్రరావు, కావూరు వెంకట సత్యనారాయణ, కొనుగోలు రామస్వామి, శాఖమూరి శంకర్రావు, కొవ్వూరు శ్రీనివాస్, డి హనుమంతరావు, తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల సీఎంగా పనిచేసినటువంటి కీర్తిశేషులు నాదెండ్ల భాస్కర్ రావు గారు అయ్యారు. కాబట్టి ఈరోజు ఆయన గురించి మన బీజేపీ పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్నాము. ఆయన విజయవాడలో ఎమ్మెల్యేగాను, వేమూరులో ఎమ్మెల్యేగాను, అదేవిధంగా తెనాలిలోనూ ఎమ్మెల్యేగా చేసి చాలా ఆయన గారు మన ఉభయ రాష్ట్రాలకి సీఎంగా చేసి ప్రత్యేక ఒక గుర్తింపు తెచ్చారు. ఆయన చేసినటువంటి ఆంధ్రాకు చాలా సేవలు చేశారు. ఎన్నో ప్రాజెక్టులు చేసి రాష్ట్రానికి చాలా సేవ చేశారు. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈరోజు మన బీజేపీ ఆఫీసులో నివాళులర్పిస్తున్నాము. వారు చేసింది అది తక్కువ కాలమైన ముఖ్యమంత్రిగా మంచి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వారు చేయటమైంది. వారు చేసిన రిఫార్మ్స్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మార్చలేకపోయారు. ఉదాహరణకి వారు 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచడం జరిగింది. అది చాలా మంచి అడ్మినిస్ట్రేషన్. అప్పుడు అంతకుముందు రామారావు గారి మీద వ్యతిరేకత వస్తే నాదెండ్ల భాస్కర్ అడ్జస్ట్మెంట్ చేశారు. అట్లాగే మన తెనాలి పరంగా చూస్తే మనం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 1991 సంవత్సరంలో మనం తెనాలిలో 200 పడకల హాస్పిటల్ కావాలని ఆమరణ నిరాదీక్ష చేయడం ఉంది. చిలకల దేవ, కాసిం అనే 2 వ్యక్తులు 91లో భారతీయ జనతా పార్టీ తరఫున పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆ టైంలో వారు మన స్థలాన్ని సందర్శించి అక్కడ దీక్షా స్థలాన్ని వారు హామీ ఇవ్వడం, ఆ తదుపరి వారి హయాంలోనే జీవో రావడం, ఆ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి గారు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్య హయాంలో 200 గవర్నమెంట్ హాస్పిటల్ మనకి శాంక్షన్ అయింది. అటువంటి పరిపాలనా దక్షిణని మనం కోల్పోవడం, వారు మన తెనాలి ఎమ్మెల్యేగా చేయటం మన యొక్క అదృష్టంగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతాం. మరి ఆ రోజుల్లో ఉన్న రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరి వారికి వేదిక కల్పించి మరి తెనాలి ప్రాంతీయవాసిగా ఒక గుర్తింపు తెచ్చుకోవడం, ఇక్కడ ప్రజలకి తెనాలికి కానీ ప్రజలకు కానీ ఒక గుర్తింపు తేవడం, తెలుగుదేశం ఆవిర్భావంలో కూడా వారి పాత్ర చాలా కీలకం.
కాబట్టి నేడు ఈ తెనాలి ప్రాంత ప్రజల తరఫున మరి వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కూడా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, అవి నేటికి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపరంగా ఉండటం మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ వారి యొక్క మృతి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలందరి తరఫున కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వారి యొక్క మృతికి ప్రజలందరి తరఫున సంతాపం తెలియజేస్తూ స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. సామాజిక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రం నందు పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు భాస్కరుని శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ శ్రీ సంధ్య దంపతుల కుటుంబ సభ్యుల సహకారంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు శివ వెంకటరామ బ్రహ్మప్రసాద్ మాట్లాడారు. వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవిత కళ సేవ సభ్యులు అంబటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఏప్రిల్ 1వ తేదీ నుండి మున్సిపల్ తెనాలి పురపాలక సంఘ కమిషనర్ నుండి రామప్పలనాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో బాలాజీరావుపేట తడికెమిల్ల సమీపంలో వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రంని ప్రారంభించడం జరిగింది. ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చేందుకు బాటసారులకు పాదసారులకు దాహార్తం తీర్చేందుకు ప్రతిరోజు కూడా ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి భాస్కరుని శివ వెంకట రామ బ్రహ్మప్రసాద్ గారి దంపతులు వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ రోజున దాదాపు ఒక 500 మంది పాదచారులకి బాటసారులకి కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వేసవి కాలంలో ఈ 2 నెలల పాటు కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా వికానస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసన ఆశీస్సులు ఎల్లవెల్ల వారికి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. నమో వెంకటేశాయ. ఈ ఎండాకాలంలో వచ్చే భక్తులు కానీ పాదాచారులకు కానీ మజ్జిగ మంచినీళ్ళు వాళ్ళ దాహం తీరుస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా చేయాలని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. గురువారం 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో తెనాలి పట్టణానికి చెందిన వివేక విద్యా సంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో వివేక విద్యా సంస్థల అధినేత డాక్టర్ రావుపాటి వీరనారాయణ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి నాజర్పేటలోని వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో గురువారం సాయంత్రం వివేక విద్యా సంస్థ నుండి 10వ తరగతి పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. షేక్ కమ్రాన్ అక్మల్, సిరిచందన అనే విద్యార్థులు 600 మార్కులకు గాను 592 మార్కులు, షేక్ అహం తునీసా 591 మార్కులు, ఎస్ చరితా చౌదరి 590 మార్కులు సాధించగా వివేక విద్యార్థులు 100% ఫలితాలు సాధించడం పట్ల విజేతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఘన విజయానికి ఉపాధ్యాయుల నిరంతర కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం మెరిట్ మార్కులకు దోహదపడినట్టు తెలిపారు. అసాధారణ ఫలితాలు సాధించిన విద్యా సంస్థగా తమ సంస్థకున్న గుర్తింపును వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ ఉదయ్ కిరణ్, ప్రిన్సిపాల్ సౌరయ్య, వీరాయ్ చౌదరి, లకుమాదేవి, గణేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. వివేక విద్యా సంస్థల యొక్క విద్యార్థులు చాలా మంచి ప్రతిభని ప్రదర్శించి మన పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలకి మంచి పేరు తీసుకొచ్చారంటే ఎలాంటి సందేహం లేదు. మరి ఈ రోజున ఈ 10th క్లాస్ పరీక్షా ఫలితాలలో 600 మార్కులు గాను మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు మరి 592 మార్కులు సాధించడం జరిగింది. మరి కమ్రాన్ అక్బర్ అనే విద్యార్థి 592 మార్క్స్, అలాగే సిరిచందన అనే అమ్మాయి కూడా 592 మార్క్స్ సాధించింది. ఇద్దరే కాకుండా మరి 591 అలాగే 590 మార్క్స్ సాధించిన మొత్తం 4 విద్యార్థులు 590 పైగా మార్కులు సాధించారు. అంతేకాకుండా మరి 20 మంది విద్యార్థులకు పైగా మరి 600 మార్క్స్ గాను 580 అబవ్ మార్క్స్ సాధించడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. కేవలం ఊరికే 580 వరకు ఈ 18 మంది కాకుండా మరి 570కి పైన మరొక 21 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 39 మంది విద్యార్థులు 570 మార్కుల పైన మరి మార్కు సాధించడం జరిగింది. అంతేకాకుండా 116 మంది విద్యార్థులు 90% అబవ్ మార్క్స్ సాధించారు. అంటే 540 అబవ్. అంటే ఒకరిద్దరు విద్యార్థులు మరి ఊరికే 4 మార్కులు తెచ్చుకోవడం కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు అంటే దాదాపుగా 60% మంది విద్యార్థులు మరి 500 మార్కులు పైగా తెచ్చుకోవడం అనేటువంటిది మనం రేర్గా చూస్తూ ఉంటాం. అలాంటి ఆ రేర్ ఈ ఈవెంట్ని మా విద్యార్థులు సాధించారు. అందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 592.
ఎన్ని మార్కులకి? 600. అనుకున్నావా? వస్తే అనుకున్నావా? ఎన్ని గంటలు పని చేసావు రోజుకి? 4 hours. అదనంగా 4 hours క్లాస్ అవర్స్ కాకుండా ఎక్స్పెక్ట్ చేసావా మంచి మార్క్స్ వస్తాయని? పైన వస్తాయి. ఏం చదువుకున్నావు నెక్స్ట్? ఎంపీసీ తీసుకుంటావు. తీసుకుని ఇంజనీరింగ్. ఏ ఇంజనీరింగ్? సాఫ్ట్వేర్ ఏం కావాలని? ఓకే, మళ్ళీ ర్యాంక్స్ తెచ్చుకుంటావు, మంచి ర్యాంక్స్ రాబోయే రోజుల్లో కూడా. నాన్నగారు ఏం చేస్తారు? ఎక్స్ ఆర్మీ. అమ్మగారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఇద్దరు బాగా చదువుకున్నారా? I'm studying in Viveka Public School, Nazarpet, Tenali. I have secured 583 because of my hard work and of teachers' work. Viveka staff and all the teachers have supported us a lot, and because of our parents' blessing and our director's support, we have secured marks. Thank you. గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తెనాలి పట్టణ పరిధిలోని పురపాలక సంఘ పాఠశాలలో దొడ్డపనేని ఇందిరా బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారులు ఆ విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో దొడ్డపనేని ఇందిరా బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు 79% ఉత్తీర్ణత సాధించగా షేక్ సాజా షాజీదా 590 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో టౌన్ ఫస్ట్గా నిలిచారు. శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాలురోన్నత పాఠశాల 63% ఉత్తీర్ణతతో అభినవ్ 588 మార్కులు మండలంలో ద్వితీయ స్థానం స్కూల్ ఫస్ట్ సాధించారు. మారిస్పేటలోని నల్లమోతు చెంచురామనాయుడు ఉన్నత పాఠశాల 50% ఉత్తీర్ణతతో ఐతానగర్ ఎన్ఎస్ఎస్ హై స్కూల్ 77% ఉత్తీర్ణత, గంగానంపేటలోని తోటకూర సుబ్బారావు మెమోరియల్ హై స్కూల్ 64% ఉత్తీర్ణత, చెంచుపేట కోగంటి శివయ్య హై స్కూల్ 75% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6 పురపాలక ఉన్నత పాఠశాలలో కొత్తపేటలోని బాలికల పాఠశాల టౌన్ ఫస్ట్ సాధించి బాలికల సత్తాని చాటుకున్నారు. 10th ఫలితాలపై మండల విద్యాశాఖ అధికారులు విజేతలకు అభినందన సత్కారం అందజేశారు. గురువారం 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడటంతో వేమూరు మండలంలోని పలు గ్రామాల్లోని పాఠశాలలో ఉత్తీర్ణత వివరాలు మరియు విద్యార్థుల మార్కుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వేమూరు మండలంలోని 6 ఉన్నత పాఠశాలలో 68.16% ఫలితాలు సాధించారు. 202 మంది విద్యార్థులలో 135 మంది ఉత్తీర్ణులయ్యారు. 82 మంది బాలురులో 46 మంది, 120 మంది బాలికల్లో 89 మంది ఉత్తీర్ణత సాధించారు. వేమూరు మండల స్థాయిలో చావరి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని విష్ణుమురకల దేవిప్రియ 575 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. కుచ్చెలపాడు పాఠశాలకు చెందిన భూపతి రూప, చావలి పాఠశాలకు చెందిన విష్ణుమురకల విజయదుర్గలు 572 మార్కులు సాధించి మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. పాఠశాలల వారీగా పరిశీలిస్తే చావలిలో 32 మందికి గాను 26 మంది, కుచ్చెలపాడులో 22 మందికి గాను 19 మంది, వరాహాపురంలో 2లో 1, జంపనిలో 57 మందిలో 34 మంది, పెరవల్లో 43 మందిలో 30 మంది, వేమూరు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 42 మందిలో 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణత చెందారు. అమృతూరు మండలం కూచిపూడిలోని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్కు చెందిన విద్యార్థినులు వేల్పుల దేదీప్య 591 మార్కులు, రెడ్డి తేజస్వి 587 మార్కులు, మూల్పూర్ ఎవెంజలిన్ 583 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన అమృతూరు రాజు 565 మార్కులు, ఇంటూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థి పిట్టు లహన్య 564 మార్కులు, ఆర్ఏ దీపిక 562 మార్కులు, చుండూరు మండలం ఎడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి దుగ్గిరాల సింధు 573 మార్కులు, సెయింట్ అన్నే స్కూల్ విద్యార్థి పరిశ మోషిత ఆనంద్ 570 మార్కులు, బట్టిప్రోలు మండలం పెసర్లంక చెందిన మోర్ల తేజశ్రీ 591 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఐతనగర్ గ్రామ దేవత పేరంటాలమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మే నెల 1వ తేదీ వరకు నిర్వహించే తిరునాళ్లలో భాగంగా బుధవారం రాత్రి గుమ్మడి సిరి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విశేష విద్యుత్ దీపాలంకరణలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళా భక్తుల కోలాట భజన అమ్మవారి ఉత్సవాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుమ్మడి సిరి ఉత్సవంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అదేవిధంగా గురువారం జలబిందెలు, పూల కప్పర పూజలు ఘనంగా నిర్వహించారు. తిరునాళ్లకు ఐతనగర్ ప్రాంత వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు రావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది.
శ్రీ ఆంజనేయం ధ్యాన యోగమండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురూజీ 58వ జన్మదినోత్సవం పురస్కరించుకొని యోగా మండలి సభ్యులు తెనాలి పట్టణంలోను మరియు తెనాలి డివిజన్లోని పలు గ్రామాల్లోని వివిధ శాఖల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి గురువు గారి పట్ల తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. గురువారం యోగా శిష్య బృందం తెనాలి పట్టణంలో పలు ప్రాంతాల్లో దేవాలయాల వద్ద రోడ్ల పక్క ఉన్న భిక్షగాలకు, వృద్ధులకు, పేదలకు అల్పాహారాన్ని వస్త్రాన్ని చేశారు. సుమారు 100 మంది పేదలకు వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి కన్వీనర్ తాడికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు సివి రామన్ అవార్డు గ్రహీత కిషోర్ గురూజీ 58వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి, బాపట్ల, మంగళగిరి, దుగ్గిరాల, కాజీపేట, రేపల్లె, గుంటూరు, విజయవాడ అన్ని గ్రామ శాఖల్లో పేదలకు సంచార అల్పాహారం, వస్త్రదానం, మజ్జిగ చలివేంద్రాలు, గోసేవ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రాంబాబు, సూర్యనారాయణ, కోమలాదేవి, భూలక్ష్మి, అన్నమ్మ, రాణి, పలువురు యోగా సాధకులు పాల్గొని పేదలకు సేవ చేశారు. స్వామి జ్ఞానప్రసన్న ఆదేశాల మేరకు గత 18 సంవత్సరాలుగా అన్నదాన సేవలు నిర్వహించుకుంటూ ముందుకు సాగటం జరుగుతుందని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. గురువారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో తాడిశెట్టి శ్రీనివాసరావు ఫర్జానా జయంతిని పురస్కరించుకొని అన్నదాన సేవలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తట్టుకొళ్ల అశోక్ యాదవ్, కుర్రా శ్రీను, శానంపూడి రఘురామరెడ్డి, ఎం రాజు, యార్లగడ్డ నరేష్, సురేష్, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే జీఆర్పీ పోలీసుల సూచన మేరకు తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు ఒక అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మరోమారు తమకున్న సహృదయతను చాటుకున్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీహార్కు చెందిన ఒక వ్యక్తి బీహార్ నుండి పనుల కోసం బెంగళూరు వెళ్లి ఆ పనులు పూర్తి కావడంతో బీహార్ తిరుగు ప్రయాణం వెళ్తుండగా ఈ నెల 28వ తేదీన చుండూరు వద్ద రైలు నుండి కింద పడటంతో జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని తెనాలి వైద్యశాల మార్చురికి తరలించారు. కుటుంబ సభ్యులకు కబురు పంపారు. గురువారం మృతుడి బంధువులు తెనాలి వచ్చారు. మృతదేహాన్ని బీహార్ తీసుకెళ్లలేమంటంతో జీఆర్పీ పోలీసుల సూచన మేరకు మృతుని బంధువుల సమక్షంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు సహకరించారు. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలియజేశారు. 28వ తారీఖున మరి బెంగళూరులో వర్క్ చేసుకుంటూ అక్కడి నుంచి బీహార్ వెళ్తున్న వ్యక్తి చుండూరు ప్రాంతంలో అక్కడ రైల్లో నుంచి జారిపడి చనిపోయినట్టుగా కేసు నమోదు చేసి ఆ యొక్క బాడీని తీసుకొచ్చి మరి తెనాలి జిల్లా వైద్యశాల మార్చినందు భద్రపరిచి వారు విచారించగా బీహార్కి చెందిన వ్యక్తిగా మరి బెంగళూరులో పెయింట్ పని చేసుకుంటూ గత 2 నెలల క్రితంగా బెంగళూరు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కోసం రిటర్న్లో వెళ్తున్న వ్యక్తి మరి రాజ్ కుమార్ అనే వ్యక్తి సుమారుగా 30 ఏళ్ళ లోపు ఉంటుంది అతని వయసు. అతను మరి రైలు కింద పడి జారి పట్టడం వల్ల చనిపోవడం జరిగింది. మరి ఈరోజు అంకితక్రియ నిమిత్తం మరి పోలీసు వారు జీఆర్పీ పోలీసు వారు తెలియపరిచిన వెంటనే మా యొక్క సేవా సమితి సభ్యులందరూ కలుపుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా వారు డబ్బులతోనే ఆ కట్టెలు, డీజిల్ మొత్తం కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో మాకు భాష తెలియని ఏరియా కాబట్టి మాకు సహాయంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు కోరారు. అలాగే వాళ్ళకి సహాయంగా ఉండి మరి అక్కడి నుంచి ఏదైతే మార్చిరి నుంచి ఎక్కడైతే అక్కడి నుంచి వెళ్ళి మా వాహనం ద్వారా ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మేము తాకకుండా మా వాహనంలోనే ఫ్రీ సర్వీస్గా తీసుకొచ్చి ఇంతవరకు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాన సంస్కారం చేయడం జరిగింది. అదేవిధంగా వారు అస్థి అడిగారు. ఆ ప్రాంతంలో అక్కడ గంగలో కలుపుకోవడానికి మరి ఇంకొక స్థానాల్లో కూడా అస్థి కూడా తీసి వారికి ఎమ్మెల్యే పంపించినట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. वो गिर गया तो हम लोग को खबर मिला तो हम लोग आए, पोस्टमार्टम कराए, यहाँ पे संस्कार अभी करके यहाँ पे आए हैं. शिवलिंगेश्वर स्वामी. हाँ सर. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని విద్యా సంస్థలో 10th ఫలితాల సందడి, మెరిట్ మార్కులు సాధించిన విజేతలకు అభినందనలు. ఆ 3 అధికారులు విశిష్ట అతిథులై ప్రారంభించిన సత్యాస్ ఫ్యామిలీ రెస్టారెంట్. విశేష అభిషేక పూజలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.